నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. ఈరోజు నాతో ఉన్న గెస్ట్ ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోలు మీ వరకు వస్తాయి. రవిచంద్రారెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం అండి. రవిచంద్రారెడ్డి గారు, నాకు ప్రామిస్ చేయాలి, ఈ వీడియోలో మీరన్నీ నిజాలే చెప్పాలి, హార్ట్ఫుల్ గా చెప్పాలి. ఏమంటారు? వలి గారు, మీరు నాకు గతం నుంచి పరిచయం, నా మెంటాలిటీ మీకు బాగా తెలుసు. ముఖ్యంగా నేను చెప్పేది నిఖార్సుగా నిజమే చెప్తానని మీకు తెలుసు. అయినా ఓపెన్ గా ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరు అడిగే ఎటువంటి ప్రశ్నకైనా ఖచ్చితంగా నిజమే చెప్తా. వీలైనంత వరకు అవాయిడ్ చేయాల్సి వస్తే దాన్ని అవాయిడ్ చేస్తానా అని చెప్తానే కానీ అబద్ధం మాత్రం చెప్పను. ఓకే, రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 6 సంవత్సరాలు పనిచేశారు. మీరు ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? మీరు రిజైన్ చేసినప్పుడు కొన్ని ఛానల్ ఇంటర్వ్యూకి ఇచ్చారు, కొన్ని మాటలు చెప్పారు. కానీ హార్ట్ఫుల్ గా ఇప్పుడు చెప్పండి, మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకు రాజీనామా చేసే పరిస్థితికి వచ్చింది? జగనన్న వెంటే ఉంటాను, జగనన్నే నాకు ఎప్పటికీ అండాన్ని భావించిన మీరు ఒక్కసారిగా ఈ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? గతంలో అనేక ఛానల్లో నేను మాట్లాడే విధానంలో ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు వైఎస్ఆర్సీపీలో. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరికీ కూడా కనెక్ట్ అయిపోయాం. ముందే కాంగ్రెస్ నుంచే నేను నేషనల్ స్పోక్స్ పర్సన్గా ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నాకు వైఎస్ఆర్సీపీలో నేషనల్ స్పోక్స్ పర్సన్ పదవి ఇవ్వడం జరిగింది. కానీ నేను మాట్లాడే విధానానికి ఎంటైర్ అక్రాస్ ద కంట్రీ, తర్వాత అవుట్ ఆఫ్ ద కంట్రీ, దేశ విదేశాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ కనెక్ట్ అయ్యారు. ఆ కనెక్ట్ అవడంలో నా గొప్పతనం, నా మాట తీరు, లేకపోతే ఆయన మీద ఉన్న అభిమానం అన్ని కలగలిపి ఒకటి కారణం అని చెప్పలేము. ఎందుకంటే మనం మాట్లాడే విధానానికి కొంతమంది ఎట్లా ఇష్టపడతారంటే, మనం చెప్పే మాటలో నిజాయితీ ఉంది, చెప్పే మాటలో కంటెంట్ ఉంది, కంటెంట్ కాకుండా బూతులు అవి ఎక్కువగా వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడు ఆయన. సో దాంట్లో ఖచ్చితంగా మనం చూడదగ్గ ఈ మనిషి స్పీచ్ కానీ లేకపోతే డిబేట్ కానీ అని ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కూడా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. ఓకే, సో ఎప్పుడన్నా నేను తప్పులు చేస్తే నేను నా నంబరు అన్ని ఛానల్స్ లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి చాలా మంది కమ్యూనికేట్ అయ్యేవాళ్ళు, నాకు చెప్పేవాళ్ళు, నేను వాటిని సరిదిద్దుకునేవాడిని. ఆ విధంగా జరిగింది. మరి వైఎస్ఆర్సీపీలోనే నా జీవితం అంతా నేను రాజకీయంలో ఉంటానని చెప్పాను. అలా కాని రోజు రిటైర్ అయిపోతానని చెప్పారు రాజకీయాల నుంచి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సెంట్రిక్ గానే ఉంది. అంటే వ్యక్తి సెంట్రిక్ గా ఏదైతే పార్టీ ఉందో అదన్నీ తెలిసే వెళ్ళాం పార్టీలోకి. కానీ ప్రతి పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని కమిటీలు ఉంటాయి, కొంత కార్యవర్గం ఉంటుంది, కార్యకర్తల సమూహం ఉంటుంది. కానీ గెలిచిన తర్వాత బై ఛాన్స్ మీరు చూస్తే టీఆర్ఎస్, ఈరోజు బీఆర్ఎస్ ఏదైతే ఉందో, మొట్టమొదటి గెలిచేటప్పటికి వాళ్ళ కార్యవర్గం లేదు. తెలంగాణ సెంటిమెంట్ అజెండాగా వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని దగ్గరలా కార్యవర్గం బలోపేతం, కార్యకర్తల సమూహాన్ని ఏ విధంగా అయితే పెంచుకుంటూ వెళ్ళడం, అనేక జిల్లాల్లో ముఖ్యంగా ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ లో కానీ నియోజకవర్గాల్లో కానీ పార్టీ ఆఫీసులు ఎమర్జ్ చేసుకోవడం, వ్యవస్థీకృతంగా తయారైపోయి రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రధానమైన లోపం ఏంటంటే, కార్యకర్తలు అనే వాళ్ళని ఎవరిని కూడా పెద్దగా ఎంకరేజ్ చేయకపోవడంతో పాటు సభ్యత్వం నమోదు అనేది అసలు జరగల. కానీ కార్యవర్గం నచ్చిన వాళ్ళకి నచ్చిన పదవి, సెక్రటరీ గానో లేకపోతే జాయింట్ సెక్రటరీ గానో లేకపోతే కొంతమంది పెద్ద తలల్ని. రవిచంద్రారెడ్డి గారు, సలహాదారులు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు సలహాలు ఇవ్వట్లేదు? కార్యవర్గం ఉండాలి, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలి, కార్యకర్తలను ఎంకరేజ్ చేయాలి, ఇలాంటివి ఎందుకు చెప్పట్లేదు అంటారు? మరి చెప్పారో లేదో మనకు తెలియదు, కానీ ఆచరణ అయితే జరగలేదు. ఖచ్చితంగా కూడా ఎక్కడ పార్టీ వేళ్ళూనుకున్న తర్వాత 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు దానికి కావాల్సిన వ్యవస్థను ఎక్కడ రూపొందించుకోవాలి. ముఖ్యంగా 30 సంవత్సరాలు ఉండాలని కోరుకోవడం తప్పు కాకపోవచ్చు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ప్రజలకు ఆ మాట డైరెక్ట్ గా చెప్పకూడదని నా భావన. ఎందుకంటే వీఆర్ నాట్ ఎలక్టెడ్ ఫర్ 30 years ఆర్ 25 years at one time. బేస్డ్ ఆన్ అవర్ పెర్ఫార్మెన్స్ టు ద సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆఫ్ ద పీపుల్. వాళ్ళు రీడిసైడ్ చేస్తారు, నన్ను నచ్చితే ఎన్నుకుంటారు. అది ఎలక్షన్ టైంలో చెప్పారు కూడా. కానీ ఆ విధమైన మెసేజ్ 30 years నేనే ఉంటా అని చెప్పడం కూడా కొంత జనాలకు నచ్చల. ఇంకో రకంగా ఎందుకు అనుకోకూడదు? మనకంటే బాగా ఎవరు పనిచేయలేరు, ప్రజలకి మనం చేసినంత సేవ ఇంకెవరు చేయరు, కాబట్టి 30 సంవత్సరాలు ఉంటామని చెప్పి ఆయన కాన్ఫిడెన్స్ అనుకోవచ్చుగా. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఆ లెవెల్లోనే ఉండింది. ముఖ్యంగా జనాలకి గతంలో రాజీవ్ గాంధీ గారి హయాంలో చెప్పేవాళ్ళు, ₹1 కింద ప్రజలకు చేరాలంటే 16 పైసలకు మించి చేరడం లేదని. కానీ ప్రతి రూపాయి కూడా ఆయన దాదాపు 2,70,000 కోట్ల రూపాయలు ఏవైతే ప్రజలకి ఈ స్కీముల ద్వారా ఇచ్చారో దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్ కూడా
1,10,000 కోట్లకు పైగా ఉంది. ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మనం పబ్లిక్ కి మ్యాక్సిమం రీచ్ అయ్యాం కాబట్టి మనం ఉంటామని ఉండవచ్చు. కానీ నేను చెప్పే ప్రధానమైన లోపాలు, ఫస్ట్ పార్టీ మీకు అధికారం ఇచ్చింది, అధికారం ద్వారా మీరు డెలివరీ చేస్తున్నారు. మీరు డెలివరీ మెకానిజం ఎప్పుడు వచ్చింది? మీకు అధికారం వచ్చాక వచ్చింది. అధికారం ఎప్పుడు వచ్చింది? పార్టీని పెంచుకుంటూ వచ్చాక వచ్చింది. మరి పార్టీని వ్యవస్థీకృతం చేసుకోకుండా మరి 30 సంవత్సరాల్లో 25 సంవత్సరాల్లో మరి రాబోయే 2-3 ఎన్నికలు వరుసగా గెలవాలంటే ఎలక్షన్ వచ్చేసరికి మీ చేతిలో ప్రభుత్వం ఉండదు. ఎలక్షన్ కోడ్ వస్తుంది, మీకు ఆసరా అన్నీ కూడా పార్టీయే సర్వస్వం. సరే, పార్టీని వ్యవస్థీకరించుకోకుండా కోఆర్డినేటర్ల ద్వారా ఏదైతే వ్యవస్థను రూపొందించారో బహుశా ఎక్కడా కూడా ఈ విధానం లేదు. ఈ కోఆర్డినేటర్స్ అనేది మోతుబరి విధానం అయింది. ఒక్కొక్కరికి 2 జిల్లాలకి సామంతరాజుల్లా తయారు కావడం, 3 జిల్లాలకు సామంతరాజుల్లా తయారు కావడం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు చెప్పిందే రిపోర్ట్ అవడం, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుల ప్రాధాన్యత లేకుండా పోవడం, జిల్లా అధ్యక్షులు మొత్తం ఊరి నిండా ఫ్లెక్సీలు ఈ కోఆర్డినేటర్లకు ఏర్పాటు చేసుకునే ఉన్న శ్రద్ధలో కార్యకర్తలను కాపాడుకోవాల్సిన శ్రద్ధ లేకుండా పోవడం, ఇవన్నీ కారణాలు కాగా మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి చెప్పండి. ఇదంతా కూడా ఒక పార్టీ కోణం. ఇక నాకు పర్సనల్ గా అంటారా, నేను పనిచేసింది కరెక్ట్ గా 7 రోజులు తక్కువ 6 సంవత్సరాలు. 2019లో రావడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి, వదిలింది మాత్రం 2025 జనవరి 18. సో 7 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 6 years. ఎందుకు వచ్చింది నాకు ఈ పరిస్థితి? 6 years లో నాకేమన్నా గౌరవం తగ్గిందా? లేదు. ప్రతి ఒక్కరూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కనెక్ట్ కావడంతో పాటు పార్టీలో ప్రతి ఒక్కరు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేకపోతే మినిస్టర్లు కావచ్చు, ముఖ్యంగా అందరూ కూడా నాతో ఆత్మీయమైన పలకరింపు ఉండేది. నేనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. నన్ను దాదాపు పలకరించిన వారే లేరు. సో పార్టీలో అపరిమితమైన గౌరవం ఉంది. ఒక 3 సంవత్సరాలు ఫస్ట్ లిస్ట్లో నేను రాకపోయినా తర్వాత 3 సంవత్సరాలు పూర్తయ్యే టైంకి ఫస్ట్ లిస్టులో 139 మందికి ఈ పదవులన్నీ ఇవ్వడం జరిగింది, చైర్మన్లు కానీ లేకపోతే కానీ. నా కోరిక, నాకు ఇచ్చిన కమిట్మెంట్ ఎమ్మెల్సీ అయినప్పటికీ నేను చైర్మన్గా మాత్రం పదవిని పొందడం జరిగింది. దాంతోపాటు ఆర్ కేటగిరీ ఆల్మోస్ట్ వితౌట్ గన్మెన్ నేను క్యాబినెట్ ర్యాంక్లో ఉన్నా. కానీ వచ్చిన సమస్య అంతా కూడా నాయకుడితో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ దగ్గర తీశారు. నాయకుడు చుట్టూ ఉన్న కోటరీలో కొంతమంది ప్రధానమైన వలయం ఏదైతే ఉందో ఆ వలయంలో ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా కనెక్ట్ అవుతున్నారంటే కనెక్ట్ కాకూడదు, వీడి దగ్గర అయిపోతున్నాడు, వీడి దగ్గర సామర్థ్యం ఉంది, మనకు థ్రెట్ ఎప్పటికైనా, వీడు వెళ్తే నిజాలు చెప్తాడు. చాలా మంది నిజాలు చెప్తారని ఆయన కలవనీలా. ఫేక్ సర్వేలు చేయించిన వాళ్ళు, లేకపోతే డమ్మీ స్పీచ్లు రాసిన వాళ్ళు, కోటరీగా తయారైన వాళ్ళు, ఆయన ఫైల్స్ ని పక్కన వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ ఫైల్స్ గురించి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఆయన దాకా పోయి అడగకుండా చూసుకున్న వాళ్ళు, అన్ని లాభాపేక్షలు పొందిన వాళ్ళు, ఆయన్ని ఒక అంతర్గతంగా ఏదైతే పెట్టేశారో. కోటరీ ఎంతమంది సార్, ఎంతమంది ఉంటారు అక్కడ? ఒక 10 members ఉన్నారు. దాంట్లో ప్రధానమైన వాళ్ళు 4-5 ఉన్నారు. దాంట్లో మరీ ప్రధానమైన ఆయన పేరు అందరికీ తెలుసు బాగా. ఆయన ఎన్ని శాఖలు చూసారో మీకు అందరికీ తెలుసు. అంటే మీ నోటితో వినాలని ఉంది మాకు. అన్ని శాఖలు చూసిన మెయిన్ పర్సనాలిటీ అంటారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి, సకల శాఖ మంత్రి అనుకోండి. ఆ సకల శాఖ మంత్రి ఈ రోజు కూడా ఒక కాంక్రీట్ కుర్చీ భద్రంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ కనీసం వెనక్కి ముందుకు కదులుతుంది, లేకపోతే పక్కకి ఇటు అటు రివాల్వ్ అవుతుంది, కానీ ఆయన కుర్చీ మాత్రం కాంక్రీట్ కుర్చీయే. సో ఆ కాంక్రీట్ కుర్చీని కదల్చడం ఎవరి వల్ల కావట్లా. ఆయన అక్కడ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారిని బాగుపరిచే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న సమస్యలు ఎవరికి ఏమీ లేకపోయినా ఈయనతో సమస్య వస్తే పార్టీలో ఉండడం కష్టం. బహుశా నాకు కూడా అదే జరిగింది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీస్ కి మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిశారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా సీఎం క్యాంప్ ఆఫీస్ కి దాదాపు వారానికి 2 రోజులు నేను వెళ్ళేవాడిని, ఒక్కోసారి 3 రోజులు కూడా వెళ్ళేవాడిని. పనున్నా లేకపోయినా పలకరింపు కోసం, ప్రతి ఒక్కరితో పరిచయాలు డెవలప్మెంట్ కోసం, లేకపోతే నాకు కావాల్సిన పదవి ఏదైనా వస్తుందేమో అని అడగడం కోసం, ఇలా నేను దాదాపు వారంలో 2 రోజులు కనీసం వెళ్ళేవాడిని. కానీ 3 సంవత్సరాల తర్వాత నా టర్న్ ఏదైతే వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం 6-7 సార్లు 5-6 సార్లు కలిశాను అంతే. ఇది నాకు పదవి వచ్చినప్పుడు, పదవికి ముందు, తర్వాత రిప్రజెంటేషన్ ఇవ్వడం, లేకపోతే నాకు సంబంధించిన జీతభత్యాలని నా కార్పొరేషన్కి క్యాబినెట్ ర్యాంక్ అడగడం కోసం,
తర్వాత ఆయనే నాకు స్వీట్ తినిపించి నాకు ఆ ర్యాంక్ ఇవ్వడం. ఆయన ఒక్కటి మాత్రం నిజం, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే అప్పుడు దాకున్న అన్ని రకాల కష్టాలు మర్చిపోయి ఐస్ అయిపోవడం ఖాయం. ఆయన మాట్లాడే విధానానికి, ఆయన చూపించే ప్రేమకి ఆ నిమిషంలో ఆయన మీద 100 కంప్లైంట్లతో బయట పోయినాడు, బయట వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తాడు. ఆ మెస్మరిజం, ఆ బిహేవియర్ ఆయనలో ఉంది కూడా. కానీ ఇప్పుడు ఇక మీదట ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఎందుకంటే ఆయనకి రోజుకి కొన్ని వందల సమస్యలు సృష్టించేదే వీళ్ళు. ఎందుకంటే ఆయన్ని సమస్యల్లో పెట్టినప్పుడే వీళ్ళ పబ్బం గడుపుకోవచ్చు కాబట్టి. అంటే మీరు కొన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కాబట్టి ఉన్న సమస్యలు పార్టీలో ఈ విధంగా జరుగుతుందని చెప్పే ప్రయత్నం మీరేం చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాట్లాడే అంత టైం ఉండదు. మనల్ని కలవనీయడమే చాలా గొప్ప విషయం. అక్కడ దాకా వెళ్ళి కలిశాక మనకు కావాల్సింది అడగడం తప్ప నిర్మాణాత్మకంగా సలహాలు ఇచ్చేంత చనువు గాని అవకాశం గానీ అక్కడ ఉండనే ఉండదు. ఎందుకంటే మనం మాట్లాడే క్షణంలో కూడా మీకేనా ఎవరికి ఉండదు. దాదాపు 99%కి ఆయనకి సలహాలు ఇచ్చేంత రేంజ్ ఎవరికి లేదు. సలహాలు ఇవ్వకపోయినా సార్ ఇది సిచ్యువేషన్ అని చెప్పే పరిస్థితి కూడా లేదా? ఇట్లా జరుగుతుంది అని చెప్పే పరిస్థితి కూడా లేదా? 99%కి లేదు. ఇది మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళకి కూడా 99%కి లేదు. పక్కాగా చెప్తున్నా, 99%కి లేదు, 1%కి ఉంది. ప్రతి 100 మందిలో ఒకరికి అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా కూడా ఆయన కలిసిన ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎందుకు తెలుసుకోలేకపోయారు? నా వాళ్ళని నేను కలవట్లేదు అని చెప్పి ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటాడు కదా. ఇప్పుడు కొన్ని 100 మంది వెయిటింగ్ లో ఉంటారు, ప్రతిరోజు వస్తారు. ఈ రోజు కూడా ఒక 50 మంది కలిస్తే 250 మంది కలవలేకపోతున్నారు నేను వచ్చే రోజుకి, బయట వచ్చే రోజుకి. కానీ విషయం ఏంటంటే ఎవరు కలవనీయట్లేదు, ఎందుకు కలవనీయట్లేదు, ఎందుకు అంత డిమాండ్ క్రియేట్ చేసి ఆయన్ని ప్రజలకు దూరం చేస్తున్నారు? ముఖ్యంగా కాదు సార్, నా డౌట్ ఏంటంటే మీరు సజ్జలా అంటున్నారు, సకల శాఖ మంత్రి అన్నారు, సరే. అయితే రవిచంద్రారెడ్డి గారు నాయకుడిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కదా, నేను ఎంతమందిని కలుస్తున్నాను, ఎంతమంది నుంచి నేను ఫీడ్బ్యాక్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కలవడానికి వచ్చేటప్పుడు వాళ్ళ కోరిక చిట్ట, ఒక పలానా పదవి కానీ, పలానా కార్పొరేషన్ కానీ, పలానా దానికి డైరెక్టర్ కానీ, లేకపోతే ఎమ్మెల్సీ కానీ, మరి ఇంకోటి కానీ, వాళ్ళకి కావాల్సింది అడగడానికి వస్తారు. ఆయన ఇచ్చే లిమిటెడ్ మినిట్స్ ఆఫ్ టైంలో వాళ్ళకి కావాల్సింది ఎకరవ పెట్టాక వాళ్ళు తీసుకొచ్చిన అర్జీ ఆయన చేతికి ఇస్తారు. ఆయన చేతికి ఇచ్చాక ఆయనతో ఫోటో దిగాలని కోరుకుంటారు. కోరుకున్న తర్వాత ఆ అర్జీని పక్కనున్న వాళ్ళకి ఇవ్వడం, ఆ పక్కనున్న ఎవరు కన్సర్న్ అయితే వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళతో ఫోటో దిగడం, నేను చూసుకుంటాను భరోసా ఇవ్వడం, దాంతో అపాయింట్మెంట్ టైం ముగిసిపోతుంది. ఓకే. సో ఇంకా చెప్పేది ఎక్కడ? సో ఆ అవకాశం ఎవరు తీసుకోవాలంటే ఆయన చుట్టూ ఉన్న ఈ సో కాల్డ్ కోఆర్డినేటర్స్, దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ గట్స్. ఓకే. దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ గట్స్ టు డిసైడ్, టు టెల్ ద ట్రూత్. అసలు ఇది ఇలా చేయకపోతే మనకి ఇబ్బందులు వస్తాయని చెప్పేంత ధైర్యం అక్కడున్న కోటరీలో ఎవ్వరికి లేదు. సరే, మీరు పర్సనల్ గా వెళ్ళి కలిసి చెప్పేంత పరిస్థితి లేదు, కానీ గడప గడపకు ప్రోగ్రామ్ మీద సమీక్షలు చేసేవాళ్ళు. ఆ రోజు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వచ్చి కూర్చునేవాళ్ళు. కానీ నిలబడి చెప్పే పరిస్థితి అక్కడ ఉంది మీకు. ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి, అందరిలో ఇలాంటి భావన ఉంది కాబట్టి మీరు ఇలా జరుగుతుంది సార్, దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు అని ఎందుకు చెప్పలేకపోయారు ఆ టైంలో కూడా? గడప గడపకి ప్రోగ్రాం కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్న సమీక్షలు కావచ్చు, లేకపోతే కార్యకర్తల జిల్లాల సమీక్ష ఏదైతే ఇప్పుడు కూడా జరుగుతుందో, ఎవరికి చెప్పే అవకాశం ఉండదు. అందరూ సమావేశం అయ్యాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, వాళ్ళు వింటారు, అంతవరకే. దానికి ముందు ఎవరైనా ఒకరు ఇంట్రడక్షన్ ఇస్తారు, ఫర్దర్ ఏదన్నా ఉంటే మళ్ళీ ఫోటోల కార్యక్రమం ఉంటుంది. దట్స్ ఇట్. మరి పార్టీలో వాక్ స్వాతంత్రం గానీ, స్వేచ్ఛ గానీ లేనట్టే కదా? వాక్ స్వాతంత్రం ఉంటే అది మామూలుగా, అది నేను కాంగ్రెస్ లో బాగా అనుభవించా. కానీ ఎవరైనా చెప్తే మనకెందుకు వచ్చిందంట, మనకున్న ప్రయోజనాలు పోతాయి, మనం నాయకుడి దృష్టిలో ఎవరికి లేని బాధ మనకే ఎందుకు, మనం చెప్తే చెడ్డైతే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ కోటరీ మనల్ని ఇంకా అసలు ఈసారి లోపలికి కూడా అలౌ చేయరన్న భయం ఉంది. వీటిలన్నింటినీ దాటుకొని మాట్లాడిన ఏకైక వ్యక్తిని, పార్టీలో ఉండి మాట్లాడిన ఏకైక వ్యక్తిని, ఈరోజు బయట వెళ్ళాక చాలా మంది చెప్తున్నారు, అన్ని డిబేట్లో చెప్తున్నారు, అక్కడ ఈ పెత్తనం నడుస్తుంది, ఆ పెత్తనం నడుస్తుందని. వాళ్ళందరూ పేర్లు పెట్టి చెప్తున్నారు. నేనేం ఈ రోజు కూడా పేర్లు మాత్రం తీయను, అది అందరికి అర్థమైపోద్ది. కానీ నేను ఒకటే, తీసినా తీయకపోయినా ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కానీ నేనుగా పేర్లు తీయను. కానీ ఒకటి మాత్రం నిజం, ఏదైతే ఈ భయాందోళనకి వాళ్ళ భవిష్యత్తు ఏవద్దామనో అనుకుంటారో నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడరు. ఖచ్చితంగా కూడా నేను మీడియాలోనే చెప్పేయడం జరిగింది, ఎవరు కోవట్లను చుట్టూ పెట్టుకుని ఆ విషయాలయంలో ఇరుక్కున్న మీరు నిజాయితీగా సమీక్షలు, అందరికి మాట్లాడే అవకాశం, మాట్లాడే వాళ్ళకి కొన్ని డిజిగ్నేషన్స్ కి ఆథరైజేషను, కార్యకర్తల్ని గతంలో మనం ఏం చేయలేకపోయాం, ఈసారి భరోసా ఇచ్చి మాత్రమే కాకుండా ఇంకొంచెం కూడా ఇతోధికంగా ఆదుకోవాలని కూడా
ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళని నేను కోరుకున్నా. ఓకే. వ్యవస్థను రూపొందించుకోవడంలో ఉన్న లోపభూయిష్టమైన విధానం నాకు నచ్చలేదు. రెండు, ఈ కోటరీ వలయం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటపడకపోగా మళ్ళీ సకల పెత్తనాలు తనకే ఇచ్చి పార్టీ మీద చీఫ్ గా ఆయన్ని చేసిన తర్వాత అతని ఆధ్వర్యంలో పనిచేయడం కోసం నా మనసు అంగీకరించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళినప్పుడు నేను జగన్ గారి పార్టీలోకి వెళ్ళాననే వెళ్ళా, వచ్చేసింది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి కాదు. కోర్స్ వైఎస్ఆర్సీపీ దాని పేరు, కానీ ఎవరైతే ఈ పెత్తందారులు ఉన్నారో వాళ్ళ నుంచి బయట వచ్చాను నేను. కానీ నాలో ఉన్న నిబద్ధత ఒకటి మాత్రం నిజాయితీగా ఉంటుంది. ఏ పార్టీ జెండా అయితే పడతానో, ఏ పార్టీ సిద్ధాంతం కోసం అయితే సభ్యత్వం తీసుకున్నాం, ఆ పార్టీ యొక్క సిద్ధాంతం కోసం, జెండా కోసం అహర్నిశలు పనిచేయడంతో పాటు ఉన్న కమిట్మెంట్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా పక్కన తెలుగుదేశం పార్టీ ఉంది, లేకపోతే జనసేన పార్టీ ఉంది, వదిలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉంది, కొత్తగా ఇప్పుడు నేను చేరిన బీజేపీ ఉంది. దేన్ని ఎంచుకోవాలి, ఎందుకు ఎంచుకోవాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ నా ముందు తలెత్తాయి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్లు 12 పేజీల స్క్రిప్ట్లు, 14 పేజీల స్క్రిప్ట్లు అండర్లైన్ చేసి మార్కర్తో హైలైట్ చేసి తిడితేనే భవిష్యత్ అని, రోజు తిట్ల ద్వారా వచ్చే భవిష్యత్తు ఎంతసేపు నిలబడుతుంది? ఎవరు సార్ చెప్పేది? తిట్టమని ఎవరు చెప్పేది? ఇక్కడ ఎవరైతే మీడియా వింగ్ చూస్తారో, మీరు మీడియా జర్నలిజంలో ఉన్నారు, 3 నిమిషాల్లో ఆ మీడియాని ఎవరెవరు చూస్తున్నారో మీకు తెలిసిపోద్ది. పేర్లు నేను చెప్పదలుచుకోకూడదు అన్న కమిట్మెంట్ తో పేర్లు చెప్పడంలా. సో వాళ్ళ మీడియా వింగ్ ఎవరెవరు చూస్తున్నారో మీకు పేర్లు వచ్చేస్తాయి, 2-3 పేర్లు. వాళ్ళే దానికి కారణం. ఎవరైనా తిట్లతో రాజకీయం నడుపుతారా? విధానాలతో రాజకీయం నడుపుతారు, పార్టీ సిద్ధాంతాన్ని నిలబెట్టడం కోసం నడుపుతారు, సమీక్షలు పారదర్శకంగా చేస్తారు. సమీక్షల తర్వాత వచ్చిన ఇబ్బందులు సొంత ఇల్లు చక్కదిద్దుకునే దానికి ఇప్పుడు 4.5 సంవత్సరం ఉంది వల్లి గారు. ఇంకా ఈ 4.5 సంవత్సరం ఎలక్షన్ మోటివ్ లో తిట్లు తప్ప, యాంటీ ఇన్కంబెన్సీ మీద ఆధారపడడం తప్ప వాళ్ళు ఆ స్కీమ్లు అమలు చేయట్లేదు. గతంలో ఈ నెలలో మనం ఇచ్చిన స్కీమ్లు గుర్తు చేసుకుంటున్నారు ప్రజలనే భ్రమలో ఉండడం తప్ప, ముందు మన ఇంట్లో ఉన్న బూజు దూరిన ఎలుకలు పందికొక్కుల్లా తయారైన వాటికి పొగబెట్టి వెళ్ళగొడదాం అనేది లేదు. ఖచ్చితంగా కూడా ఏ నాయకుడైనా ఇంటిని చక్కదిద్దుకోవాలి. ఇదిలో ఉపన్యాసం ఇచ్చే ముందు ఇల్లు చక్కగా చేసుకొని పోవాలి కదా. అలా కాకుండా అందరికీ స్క్రిప్ట్ ఇస్తారా? 100%. ఏ ఒక్కరూ అతీతం కాదు. ప్రెస్ మీట్ పెట్టే ప్రతి ఒక్కరికి స్క్రిప్ట్ వెళ్తుందా? స్క్రిప్ట్ లేకుండా ప్రెస్ మీట్ పెట్టే అవకాశమే లేదు. స్క్రిప్ట్ లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఓకే. బయటకైతే 2 పేజీలు తక్కువ, స్క్రిప్ట్ ఏదైతే ప్రెస్ మీట్ కి అయితే 2 పేజీలు ఎక్కువ. ప్రెస్ మీట్ అంటే కూర్చొని మాట్లాడేది, ఏది డయాస్ మీద సెంట్రల్ ఆఫీస్ లో, అక్కడే ఆ డయాస్ దగ్గరే నించొని మాట్లాడితే అది బయట అంటారు. అంతే తేడా, మిగతా అంతా స్క్రిప్ట్ సేమ్ టు సేమ్. మొత్తం మార్కర్ తో ఏ బూత్ తిట్టాలని కూడా రాస్తారా? పవన్ కళ్యాణ్ గారిని ఇది తిట్టాలి, చంద్రబాబు నాయుడు గారిని అన్ని రాస్తారు. ఏ పదాలు తేడా ఉండవు. మర్చిపోతే ఏంది అసలు అతను అంత ప్రధానమైన అంశం వదిలేసామని కూడా అడుగుతారు. ఇంకా మీరు యాడ్ చేసి తిడితే సంతోషిస్తారు, శభాష్ బాగా మాట్లాడామని. కాదు సార్, ఎవరైనా సబ్జెక్ట్ ఇస్తారు స్క్రిప్ట్. ఇప్పుడు పలానా పోలవరం గురించో రాజధాని గురించి సబ్జెక్ట్ కు సంబంధించి 4 లైన్లు ఉంటాయి, 6 లైన్లు బూతులు ఉంటాయి. బూతులని చెప్పలేం కానీ స్క్రిప్ట్ లో పరుషమైన పదాలు, అనగోడిన పదాలే ఉంటాయి. జనానికి తెలియదే ఉంది, మాట్లాడితే బూతులే కదా ప్రెస్ మీట్లలో. ప్రెస్ మీట్లు కావచ్చు, అసెంబ్లీ వేదికగా తిట్టిన తిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా స్క్రిప్ట్లు కాకుండా మరేంటి? రవిచంద్రారెడ్డి గారు, నేను మనస్ఫూర్తిగా మీరు దీనికి సమాధానం చెప్తారనుకుంటున్నాను. అసెంబ్లీలో దుర్భాషలాడుతూ చంద్రబాబు నాయుడు గారు సతీమణి గురించి మాట్లాడినటువంటి ఆ మాటలకు సంబంధించి అది కూడా స్క్రిప్టా? ఒకళ్ళు చెప్పమంటేనే అంత బలంగా చెప్పిన పరిస్థితుందా? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం వారించకుండా ఇంకా ఎంకరేజ్ చేసే మోటివ్లో ఆయన కనిపించారు. ఇది కూడా పక్కా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందా? ఓపెన్ హార్ట్ గా చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. ప్రజల విషయాలు చర్చ కోసం వస్తాయి, బిల్లుల కోసం ఆమోదానికి వస్తాయి. దాంతోపాటు అనేక విధానపరమైన అంశాలు ఇటు ప్రతిపక్షం నుంచి రైజ్ చేసే క్వశ్చన్స్ కి సంబంధించి ఆన్సర్స్ ఉంటాయి. ఒకరినొకరు తిట్టుకునేదానికి, తిట్లలో మాస్టర్ డిగ్రీ చేసామని అనిపించుకునే వాళ్ళు ఏదైతే కొంతమంది మంత్రులు అయ్యారో వాళ్ళు ఒకరినొకరు పోటీ పడి కొత్తగా మళ్ళీ కొంతమంది మంత్రివర్గంలోకి వచ్చారు. వీళ్ళందరూ తిట్ల సహాయంతోనే ఎదిగారు. జనబలంలో ఆ వేవులో కొంతమంది గెలిచి వచ్చారు. గెలవనోళ్ళు, అనామకులని, అసలు ఊరు పేరు లేని వాళ్ళు కులాల కోణంలో ఎమ్మెల్సీలుగా వచ్చారు. కానీ ఎవరు తిట్టినా లైవ్ లో ఆ తిట్లు ప్రజలు వింటున్నారనే జ్ఞానం లేకుండా తిట్టిన తిట్లు ఏవైతే ఉన్నాయో 100% స్క్రిప్టు,
బాగా బైహార్డ్ చేసిన స్క్రిప్ట్, బైహార్డ్ చేయలేని వాళ్ళు పేపర్లు కూడా తెచ్చుకున్నారు. అలా కాదు, స్క్రిప్ట్ లేకుండా మేము తిట్టామని చెప్పమనండి, వాళ్ళతో నేను లైవ్ లో కూర్చుంటా. ఏ ఛానల్ అయినా సరే, ఎవరైనా సరే. ముఖ్యంగా నాకున్న ప్రధానమైన అబ్జెక్షన్, ప్రధానమైన బాధాకరమైన అంశం, నేను అంతగా అభిమానించే జగన్మోహన్ రెడ్డి గారిని గురించి నాకు నచ్చని ఒకే ఒక్క అంశం, సభానాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుని ఉన్నప్పుడు అన్నన్ని తిట్టుంటే ముసి నవ్వులు నవ్వి ప్రత్యర్థుల చేత సైకో అనే తిట్లు తినడానికి కారకుడయ్యాడు. ఆయన సైకో అన్న రోజు మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని చాలా తిట్టాం. కానీ ఆ పరిస్థితి ఎందుకు రావాలా? అంతమందికి మంచి, అందరికీ మీ నవ్వన్నా మీ నాయకత్వం అన్న ఇష్టం. తిట్టే వాళ్ళని ఇది పద్ధతి కాదు, ఇది శాసనసభ, గౌరవ సభ. ఇక్కడ మీ తిట్లు వినడానికి ఇక్కడ నేను ముందు వరుసలో కూర్చొని సభానాయకుడిగా లేను. ఈ అసంబద్ధమైన తిట్లు తిట్టడానికి ఇది వేదిక కాదు. మీరు ఈ వాచాలత్వం ఆపండి, సబ్జెక్ట్ మాట్లాడండి, వీటిని నేను ఎంకరేజ్ చేయను అని చెప్పుంటే ఈ రోజు సర్వత్రా హీరో అయిపోయాడు. సభలో సార్ చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడుతున్నప్పుడు ఆ తిట్టే వ్యక్తి స్పీకర్ను చూసి మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉంటారు. ఆయన నవ్వుతున్నారా లేదా, ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారా లేదా, ఎంజాయ్ చేస్తున్నారా లేదా, ఇంకా 4 తిట్లు మనం ఎక్కువ తిట్టచ్చు. ఈ రకమైన పరిస్థితి లైవ్ లో మనం అందరం చూసాం కదా. అదే నేను చెప్పాను, నాకు ఆ ఒక్క అంశమే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నచ్చని అంశం. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం వాళ్ళందరికీ ఎంత చెడ్డ పేరు వచ్చిందో ఆ తిట్లన్నీ మీ సమక్షంలో జరిగినప్పుడు మీరు నవ్వుతూ కూర్చున్నారు కాబట్టి మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా వచ్చింది. భువనేశ్వర్ గారి గురించి అంత మాట అన్న తర్వాత భువనేశ్వర్ గారి గురించి అనలేనటువంటి మాటలు అంత జుగుప్సాకరంగా మాట్లాడిన తర్వాత పార్టీలో ఏం జరిగింది? వల్లభనేని వంశీ గారు ఏదైతే రెఫర్ చేసి మాట్లాడారో, పరమ దుర్మార్గమైన మాటలు మాట్లాడారో, అవి అసెంబ్లీలో మాట్లాడలే. యూ కెన్ వెరిఫై, యూ కెన్ క్రాస్ చెక్. ఆ రోజు లైవ్ కూడా నేను చూస్తూనే ఉన్నా, నేను పార్టీ ఆఫీస్లో ఉన్నా. కానీ దానికి సంబంధించి రిలేటెడ్గా అంబటి రాంబాబు గారు అన్న మాటలు చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన అంశాలు. వంశీ గారు అన్నదేమో సభ బయట, జరిగిన తర్వాత దాదాపు 13 రోజులు 23 రోజుల తర్వాత సభ జరిగింది. సభలో దాన్ని ఎద్దేవా చేస్తూ అంబటి రాంబాబు గారు మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్లు పెట్టుకుంటే దాన్ని ట్రోల్ చేసిన విధానం కూడా నాకు నచ్చలా. ఏ మనిషి అయినా బాధపడి ఏడిస్తే ట్రోల్ చేయకూడదు. సార్ మీరు పార్టీలో ఉన్నారు, పార్టీలో ఉన్న చాలా మంది పెద్దలతో మీరు మాట్లాడుతూ ఉంటారు. పర్టికులర్ గా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏమన్నా ఇట్లా అనకూడదు, అనకుండా ఉండాల్సింది, కొంత ప్రాయశ్చిత్తం కనిపించడం, ఇలాంటి పరిస్థితి ఏమన్నా కనిపించిందా? బ్యాక్ ఫైర్ అవుతుందేమో అనే భయం అయితే వచ్చింది. కానీ మేము అన్న తప్పు కాదనే భావనలో ఈ రోజుకి అదే నాయకులు ఉన్నారు కదా. బ్యాక్ ఫైర్ అయిందని ఇప్పుడు కొంతమంది బాధపడుతున్నారు. కానీ అసలు అలా అని ఉండకూడదు. ఆ రోజు అన్నదానికి నిర్ద్వందంగా క్షమాపణలు చెప్తున్నారని అంబటి రాంబాబు గారు కానీ వంశీ గారు కానీ అన్నారు. ఈ మధ్య ఎక్కడో చూసా, వంశీ గారు ఏదో నేను పొరపాటు చేశానని ఏదో ఒక వీడియో బయట ఏదో వదిలినట్టున్నారు. కనీసం ఆయన అన్నారు, ఈ రోజు వరకు అంబటి గారు మాట్లాడారా? అంబటి గారు పిట్టకథలు చెప్పడంలో ఎక్స్పర్ట్, లేకపోతే సినిమాటిక్ గ్యారడీ చేయడంలో ఎక్స్పర్ట్. డ్రామాటిక్ గా ఉంటుంది. ఆయన ఇలా అంటాడు, అలా అంటాడు, అందరి ముందు హావభావాలు, గొప్పవాడు. అందుకనే ఆయనకి అన్ని ప్రెస్ మీట్లు కూడా అగ్రతాంబూలం ఇస్తారు, ఓకే. కానీ అంబటి గారు ఈ రోజు వరకు క్షమాపణ చెప్పారా? నేను దాన్ని రెఫర్ చేసి మాట్లాడడం తప్పైందని చెప్పారా? చెప్పలేదు. విలేకరులందరూ ఎందుకు అడగరు? సరే, అంబటి గారి గురించి వదిలేయండి. రవిచంద్రారెడ్డి సారీ చెప్పారా? రవిచంద్రారెడ్డి గారు ఎన్నో డిబేట్స్ లో ప్రత్యక్షంగా నేను కూడా చూశాను. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మరి మీ పార్టీ నాయకులు మీకు స్క్రిప్ట్ ఇస్తారు, దానికి ఆ స్క్రిప్ట్ అదే విధంగా ఉందా, లేకపోతే ఇంకా మీరు 2 యాడ్ చేసి చెప్తున్నారా అనిపించే విధంగా. ఎందుకంటే రవిచంద్రారెడ్డి సబ్జెక్టే మాట్లాడతాడు ఎక్కువ శాతం, కానీ ఆ ఉన్న 20% కూడా కానీ ఆ లెవెల్లో మాట్లాడతాడని నేను అనుకోలేదు. ఇప్పుడు ఆ టైము చాలా హీటెడ్ గా నడిచింది. ఎంత హీటెడ్ గా నడిచిందంటే ఒకరొకరు దోషంలు, గందరగోళం ఏదైతే జరుగుతుందో, లీడ్ స్పోక్స్ పర్సన్ గా ఉన్న నేను అన్న అతి పెద్ద పదం సైతాన్ పరిపాలన అన్నాను, గతంలో ఇచ్చిన పాలన. మీరు ఇంకా తీవ్రమైన పదాలు వాడారులేండి. ఆ వాడిని అన్ని కూడా దయచేసి చెప్పాలి వల్లి గారు, నేను కరెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి. ఎందుకంటే మళ్ళీ నేను వాటిని గుర్తు చేయాలనుకోవట్లేదు. ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, చాలా మంది ఇంకా ప్రాయశ్చిత్తం చేసుకోవట్లేదు. నేను సిట్టింగ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఈ రోజు నారా లోకేష్ గారికి, ఈ రోజున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నేను గతంలో మాట్లాడిన పరుషమైన పదజాలానికి సిగ్గుపడుతున్నా, క్షమాపణ చెప్పాలనే ఆలోచనతో వాళ్ళ అపాయింట్మెంట్ కోసం కూడా వేచి చూస్తా. నేను ఇక మీదట
పార్టీ పాలసీలు సిద్ధాంతాలు. ఒకరిని మెప్పించడం కోసం బూతులు మాట్లాడే అలవాటుని పూర్తిగా విరమించుకున్నా. అది నారా లోకేష్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, అది కాంగ్రెస్ నాయకుడైన రాహుల్ గాంధీ కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మరి ఎవరైనా కూడా నేను వాళ్ళని తిట్టాలని మాత్రం కోరుకొని డిబేట్లకు రాను, తిట్టాలనే కోరికతో స్క్రిప్ట్ రాసుకొని రాను. వ్యక్తిగతంగా నేను టార్గెట్ చేయదలుచుకోలే. ఇతను అజాత్ శత్రువు లాగా ఉంటాడు, కానీ మాట్లాడే మాటలో దమ్ముంది, మాట్లాడే విషయంలో పరిజ్ఞానం ఉంది, కంటెంట్ ఓరియంటెడ్ గా మాత్రమే మాట్లాడుతున్నాడని సకల జనుల ఆమోదంతో నేను అందరికీ అభిమాన పాత్రుడు అవ్వాలనుకున్నా. నేను మాట్లాడితే దాని రీచ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే కొంత కంటెంట్ ఉంటుందని. ఇక మీదట అజాత శత్రువుగా ఓన్లీ పాలసీ బేస్డ్ గా నేను మాట్లాడే మాటలు ఏవైతే ఉంటాయో ఇంకా పవర్ఫుల్ గా ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచుంటే, రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే మీరు అసలు బయటకు వచ్చే వాళ్ళ? మీరు ఓపెన్ హార్ట్ గా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి సార్. మీరు పాస్ అయిన తర్వాత డిగ్రీలో ఏ కోర్స్ ఎంచుకుంటారో మీ ఇష్టం. ఇంటర్మీడియట్ పాస్ అయ్యారండి, మీరు ఇంజనీరింగ్ పోతారా, లేకపోతే ఇంకో మామూలు కంప్యూటర్ సైన్స్ డిగ్రీకి పోతారా, లేకపోతే ఏదో దాంట్లో కూడా బ్రాంచ్లు ఉంటాయి, మీ ఇష్టం. మీకు సీట్ వచ్చిన దాంట్లో చేరతారు మీకు వచ్చిన మార్కులను బట్టి. మీరు ఫెయిల్ అయ్యారండి. మీరు ఫెయిల్ అయిన తర్వాత సమీక్షలు పారదర్శకంగా చేయకుండా అదే పనికి మాలిన కోటరీని పెట్టుకొని వాళ్ళకే సర్వం సహా హక్కుల్ని దఖలుపరిచి మీరు వాళ్ళ చేతిలో మా బతుకులు పెడతామంటే ఎందుకుంటామండి? ఓడిపోయిన ఒకటే రోజు నేను రాజీనామా చేయలేదే. ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ రోజు 10 గంటల 40 నిమిషాల సేపు TV9లో నేను ఒక్కడే ఉన్నా. ఏ ప్యానల్లో, ఏ టీవీ ఛానల్లో వైఎస్ఆర్సీపీ రిప్రజెంటేటివ్ లేడు. అవమానానికి వెళ్ళిపోయారు. అవమానమైనా నిలబడాలి. ఓడిపోయినప్పుడే మన మాట చెప్పాలి. ఎక్కడెక్కడ తప్పు జరిగింది చెప్పాలి. ఆ రోజు TV9 వేదికగా నేను చెప్పిందని నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలని ఒక వర్గాన్ని అపీజ్మెంట్ 100% రవిచంద్ర రెడ్డి గారు ఓడిపోయినప్పుడే నిలబడాలి అని. ఓడిపోయినప్పుడే నాయకుడికి అండగా ఉండాలి, పార్టీకి అండగా ఉండాలి. కానీ ఓడిపోయినప్పుడే మీరు వెన్నుపోటు పొడిచినట్టు కదా, మీరు పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా మీకు పోస్ట్ ఇచ్చారు. వేరే ఎవరికి గుర్తింపు కార్డు లేదు, మీకు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వంలో కూడా మీరు కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్నారు. మరి మీకు ఇంత అండ ఉన్నప్పుడు పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇన్ని బాధ్యతలు ఇచ్చినప్పుడు, మిమ్మల్ని ఇంత మంచిగా చూసుకున్నప్పుడు, కష్టకాలంలో పార్టీ నుంచి బయటకు రావటం ఇది వెన్నుపోటు కాదా? నేను వచ్చానా, పొమ్మని లేక పొగబెట్టారా అనేది ఆ సకల శాఖ మంత్రిని అడగండి. ఎప్పుడైతే తనకి నాకు విభేదాలు వచ్చాయో అతన్ని ఉద్దేశించి నేను కోవర్ట్ అని ఏదైతే చెప్పానో, ఇప్పటికీ మీడియా వింగ్ లో కూర్చున్న కొంతమంది అందగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన పార్టీ స్క్రిప్ట్ రాసే పేరుతో ఏదైతే విషయం చిమ్ముతున్నారో, వాళ్ళు బయట పార్టీలకు ఏజెంట్లుగా ఏదైతే పనిచేస్తున్నారో, మనిషి ఒక చోట జీతం తీసుకుంటూ ఆత్మవంచన చేసుకుని పరాయి పార్టీలతో కోవట్లుగా బతుకుతున్నారో, అలాంటి కోవట్లను వ్యతిరేకించి నేను బయట రావాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారితో నాకు సాన్నిహిత్యం ఉండింది లాస్ట్ రోజు దాకా. ముఖ్యంగా అతను నన్ను పార్టీ నుంచి తీయమన్నా నన్ను పులివెందులకి పిలిపించుకుని 2 రోజులు తనతో ఉంచుకోవడంతో పాటు నువ్వు నాకు అవసరం అని చెప్పిన నాయకుడిని మొహం చూపించలేక ఆయన ఊర్లో లేనప్పుడు రాజీనామా చేసిన విధానాన్ని నా ఇంట్లో కూడా విభేదించారు. కనీసం ఆయనకు వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాలి, నువ్వు ఆయనకు చెప్పకుండా వచ్చావంటే చెప్పి నేను రాలేను, ఆయన మొహం నేను చూసి ఆయన్ని వదలలేను అని చెప్పా. ఇంత నిజాయితీ ఉన్న నేను ఆయన్ని వదలలేక ఆయన లేనప్పుడు రాజీనామా చేశా. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు పోవాల్సి వచ్చింది? 8 నెలల కాలం, ఏం సమయం తక్కువ కాదే. 8 నెలల కాలంలో మార్పు వచ్చిందా? మీలో కార్యకర్తల్ని తిరిగి పార్టీకి ఆకర్షించాలి. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తే ఏమండి, ఒక్క మాట, ఎగ్జామ్స్ అయిపోయినాక ఫెయిల్ అయిన విద్యార్థికి ఈరోజు ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ గతంలో అలా లేవు. నేను ఈ మాట అన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకు అభిమానం అట్లాగే ఉంది. అలాంటి నాయకుడిని వదిలేసి వచ్చానని ఒక బాధ మీలో కనిపిస్తోంది. సకల శాఖ మంత్రి మొత్తం చేశారంటున్నారు. ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీలో ఉన్నా సరే పార్టీ బలోపేతం అవుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది వస్తున్నారు. ఉండవల్లి గారు రాబోతున్నారని చెప్పి ఒక టాక్ వస్తుంది. సాకే శైలజనాథ్ జాయిన్ అవుతున్నారు. రఘువీరారెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. పార్టీ బలోపేతం అవుతుంది, నాయకుల్లో మార్పు కనిపిస్తుంది అని మీకు అనిపిస్తే మళ్ళీ నా నాయకుడి దగ్గరికి నేను ఎందుకు పోకూడదు అని అనుకోరా మీరు? వదిలి వచ్చిన పార్టీకి వెళ్లే అవకాశం ఏం లేదు. 4 స్క్రిప్ట్ మాటలో లేకపోతే 4 అతి మాటలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికే నేను లేదే. ఒకసారి వదలాలి అని నిర్ణయించుకున్న తర్వాత 100 సార్లు ఆలోచిస్తా వదలాలా వద్దా అని. వదిలిన తర్వాత వెనక్కి తిరిగి వదిలి వచ్చిన పార్టీకి పోకూడదన్న నిబద్ధత నాలో ఉంది. పైగా నేను ఎంచుకున్న పార్టీ బీజేపీ. మీడియా మొత్తం నన్ను బాయ్కాట్ చేయాలి, లేకపోతే అలవాటు ఉంది, మళ్ళీ సొంత ఇంటికి వచ్చారన్న ఫీల్ కలుగుతుంది అంటారు. నేను అంత పెద్ద రాజకీయ నాయకుడిని కాదండి. చాలా మంది లాగా మంత్రులు కాలే, ఎంపీ కాలే,
ఎమ్మెల్సీ కూడా కాలే. ఎమ్మెల్సీ కాకపోవడానికి కారణం నా కులం, నేను రెడ్డిగా పుట్టడం నా తప్పు అయిపోయింది. మా నియోజకవర్గం 50 సంవత్సరాల నుంచి నాకు 50 సంవత్సరాలు వచ్చిందా బీజేపీ నుంచి? నేను బీజేపీలో చేరేటప్పుడు నన్ను అడిగారు ఏం ఆశిస్తున్నావు అని. నేను 2 సంవత్సరాల పాటు చేరిన రోజు నుంచి నాకంటూ పలానా డిజిగ్నేషన్ ఇవ్వమని కానీ, నాకు ఒక పదవి ఇవ్వమని కానీ నేనుగా నోరు తెరిచి అడగను. మీ అంతటి మీరు ఇస్తే ఓకే. కానీ మీరు అడిగి సాధించుకున్నారు కదా వైసీపీలో జాతీయ అధికార అది అడిగి తీసుకున్నాను. వచ్చే ముందే కండిషన్ గా పెట్టి మరీ వచ్చా. ఈ రోజు బేషరతుగా, పైగా బేషరతుగా కూడా కాదు, 2 సంవత్సరాల పాటు నా నోరు తెరిచి నేనుగా పదవి అడగనని చెప్పి వచ్చా. నాకు ఒక్కటి మాత్రం అడిగా, పార్టీ తరఫున ఏదైనా అసైన్మెంట్ ఇవ్వండి, పనిచేసే విధానంలో ఎక్కడైనా నన్ను ఉపయోగించండి, నాకు ఒక అసైన్మెంట్ ఇవ్వండి. అది మన తెలుగు రాష్ట్రాల్లో కాకపోతే నార్త్ ఇండియాలో అయినా ఇవ్వండి. ఏ రాష్ట్రానికి పంపించినా హిందీ అనర్గళంగా మాట్లాడగలను కాబట్టి నేను అక్కడ పోయి పార్టీ కోసం పనిచేస్తా, పార్టీ విధానాలని ప్రచారం చేస్తా. బీజేపీ ఒక డిఫరెంట్ పార్టీ అండి. బీజేపీలో సంఘ్ పాత్ర ఉంటుంది, బీజేపీ ఉంటుంది, సంఘ్ యొక్క థాట్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, ప్లస్ బీజేపీ యొక్క రాజకీయ సిద్ధాంతం ఉంటుంది. ఈ రెండిటి కలగలుపు మేళవింపే బీజేపీ. సో ఖచ్చితంగా కూడా బీజేపీకి రాజకీయంగా ఉన్న సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ సంఘ్ యొక్క ఆలోచనని పరిగణలోకి తీసుకుని సంఘ్ తరపున ప్రచారం చేసే వాళ్ళని ప్రచారక అంటారు. జాతీయ స్థాయిలో పనిచేద్దాం అనుకుంటున్నారు. 100%. నేననేది సంఘ్ తరపున పనిచేసే వాళ్ళని ప్రచారక అంటారండి. అలాగే బీజేపీ తరపున ప్రచారం చేసే వాళ్ళని బీజేపీ నాయకుడు అంటారండి. నేను నాయకుడు అని అనుకోవట్ల, కార్యకర్తగానే ఉంటున్నా. ఇప్పుడు నేను బీజేపీ తరపున ప్రచారం చేసేవాడిగా ఉండబోతున్నాను కాబట్టి హిందీ నాలెడ్జ్ మీద నాకు పూర్తిగా పట్టుంది. డయాస్ మీద అనర్గళంగా మైక్ ఇచ్చి చూడండి ఎలా మాట్లాడతాను. నేను అనేది బీజేపీ ప్రచారక్ అనే సెల్ఫ్ డిజిగ్నేషన్ పెట్టుకున్నా. నేను, మీరు ఇంటర్వ్యూలో కూడా కింద రాయొచ్చు, మీరు బీజేపీ నాయకుడు అని రాయొద్దు, బీజేపీ ప్రచారక్ అని పెట్టండి. నేను సంతోషిస్తా. ఎందుకంటే నాకంటూ బీజేపీలో ఏదైనా పదవి వచ్చే వరకు నేను బీజేపీ ప్రచారక్ మాత్రమే. సిద్ధాంతాలని ప్రచారం చేస్తా, ముఖ్యంగా ఖచ్చితంగా ప్రచారం చేస్తా. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ అసైన్మెంట్ ఇచ్చినా, అండమాన్ పంపించినా, గుజరాత్ పంపించినా, రాజస్థాన్ పంపించినా, మధ్యప్రదేశ్ పంపించినా, హిమాచల్ పంపించినా వాళ్ళకు వైడర్ యాంగిల్ ఉంది. ఈ రోజు 16 రాష్ట్రాల్లో బీజేపీ స్వయంగా అధికారంలో ఉంది. 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్ కూటమిలు పనిచేస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి నిర్మాణాత్మకంగా కృషి చేస్తుంది. ఈ రోజు మీరు చూడండి, నేను ఒకటే చెప్పా, గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా పార్టీ ఆఫీస్ కి, ఒక పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ రోజు తప్ప మరి ఎప్పుడూ రాలేదు. పార్టీయే మనకి పదవి ఇచ్చింది, కానీ పార్టీని గౌరవించుకోలేదు. కానీ ఖచ్చితంగా బీజేపీని మీరు చూడండి, ఏ స్టేట్ లో గెలిచినా అదే రోజు సాయంత్రం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రి గారు, బీజేపీ యొక్క జాతీయ అధ్యక్షుడు, మరి అత్యంత సీనియర్ నాయకులుగా ఉన్న రాజ్నాథ్ సింగ్ గారు కానీ, నితిన్ గడ్కరీ గారు కానీ, మరి ఎవరైనా కానీ, ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు, అదే ప్రదేశ్ అధ్యక్షుడు కానీ ఆ డయాస్ మీద కార్యకర్తలతో సెలబ్రేట్ చేసుకుంటారు, నాయకత్వంతో సెలబ్రేట్ చేసుకుంటారు, లడ్డూ తింటారు. ఆ మాటలు మాట్లాడుతుంటే ఉత్తేజం వస్తుంది. అంటే గెలుపుని సంబరాన్నితో పాటు కార్యకర్తల సమావేశాలు జరుగుతాయి. కార్యకర్తలకు ఒక ప్రాతిపదిక ఉంది, ప్రతి కార్యకర్తకి బార్కోడ్తో ఒక ఐడి ఉంది. ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ గారు మాత్రమే చేస్తున్నారు. ఇది ఒక విధానంగా తీసుకోవాలి. ఏ పార్టీ అయినా లాంగ్ టైం మనుగడలో ఉండాలంటే అది ఎవరు ఆచరించినా దాన్ని కాపీ కొట్టాలి లేదా అనుసరించాలి అని నేను చెప్తా. ఓకే, ఇంకొకటి రవిచంద్ర రెడ్డి గారు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది విజయసాయి రెడ్డి గారి ద్వారా. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. ఏం చెప్తారు? ఆయనకు చెప్పారా మీరు పార్టీకి రిజైన్ చేసినప్పుడు? మీరు విజయసాయి రెడ్డి గారితో నేను యాక్చువల్ గా ఏఐసిసికి సంబంధించి మెంబర్ గా ఉండడంతో పాటు కొన్ని బాధ్యతలు కూడా కర్ణాటకలో ఒక 4 జిల్లాలకి టెంపరీగా ఒక 6 నెలల పాటు పంపించినప్పుడు కూడా పోయి గదగ్, హవేరి, ధార్వాడ్, హుబ్లీలో పనిచేశా. ఆ రోజు సిట్టింగ్ గవర్నమెంట్ ఉంది అక్కడ. కానీ ఏఐసిసిలో తరచూ కేవీపీ గారి శిష్యుడిగా రఘువరెడ్డి గారితో కలిసి అక్కడ ఉండేవాడిని. నెలకు 10-12 రోజులు ఢిల్లీలోనే ఉండేవాడిని. ఆ టైంలో ఒక ఫంక్షన్ లో విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా వచ్చినప్పుడు పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి 1 ఇయర్ విజయసాయి రెడ్డి గారు, రవి గారు మీరు పార్టీలోకి ఎప్పుడు వస్తారని అడుగుతూ వచ్చారు. తర్వాత ఆయన నాయకత్వంలో నేను వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. అప్పుడప్పుడు కమ్యూనికేషన్ మాత్రమే విజయసాయి రెడ్డి గారితో ఉండేది. కానీ విజయసాయి రెడ్డి గారు పార్టీలో నన్ను పెంచడానికి ఏమీ హెల్ప్ చేయలే, పార్టీలో పెరగడానికి ఎక్కడ హెల్ప్ చేయలేదు. నన్ను తీసుకొచ్చారు, జాయిన్ చేశారు, ఒక బ్యాంకు ఖాతా ఓపెన్ చేయించారు నాకు. మీ అంతటా మీరే ఎదగాలి కదా సార్, మీ అంతటా మీరే పార్టీలో ఎదగాలి కదా. మీరు ఒకటే నేను చెప్తాను, ఎవరి నాయకత్వంలో అయితే వస్తామో వాళ్ళ క్యాండిడేట్ గా అపోజిట్ క్యాంపు ముద్ర వేసింది. ఈయన ఎదగడానికి హెల్ప్ చేయకపోగా విజయసాయి రెడ్డి గారు మాటలు, మంచితనం, పలకరింపులు అన్ని బాగా సక్రమంగా ఉన్నాయి, ఈ రోజు కూడా ఉన్నాయి. సో అదేం ఇబ్బంది లేదు. కానీ తనుగా నాకు ఎదగడానికి ఏం పెద్ద హెల్ప్ చేయలే. కానీ నేను చేరిన రోజు నుంచి పనిచేసిన విధానం, ముఖ్యంగా
నాకు పదవి ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా. రవికి మనం పదవి ఇవ్వలేదు, మర్చిపోయాం. దీనికి హెల్పింగ్ హ్యాండ్ భారతమ్మ గారే చేశారు. భారతమ్మ గారు రవిచంద్రారెడ్డి అన్నకి న్యాయం చేయలేదు మనం అని చెప్పి పదవి ఇప్పించారు. ఆ గ్రాటిట్యూడ్ వాళ్ళిద్దరి మీద ఉంది. కానీ ఉన్నంత మాత్రాన పక్క పార్టీలో ఉండి ఆ పార్టీకి పనిచేయడం అనేది ఎప్పటికీ జరగదు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, సొంత పార్టీలో ఉంటే పక్క పార్టీ కోసం ఎవరు పనిచేశారు? నేను చెప్పిన కోవర్ట్లు చేస్తున్నది అదే కదా. పక్క పార్టీకి క్యాండిడేట్లను సప్లై చేశారు ఎలక్షన్ మూమెంట్ లో. ఎవరు? విజయసాయి రెడ్డి గారు. పేర్లు నేను ఎందుకు చెప్తాను? ఎవరో చాలా శాఖలు చూసిన వాళ్ళు సప్లై చేశారనే అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా వేమిరెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థి లేడు. ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఎవరు పంపించారు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎవరు పంపించారు? వాళ్ళందరూ రిజైన్ చేసి ముందు వెళ్ళిపోయారా? వాళ్ళని బహిష్కరించారా? మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎవరు పంపించారు? బాలశౌరి గారు ఎందుకు వెళ్ళిపోయారు? మావండి శ్రీనివాసరెడ్డి గారిని ఎందుకు వద్దనుకున్నారు? లావు కృష్ణదేవరాయలు గారిని ఎవరు పంపించే విధంగా చేశారు? పక్క పార్టీకి ఉన్న పార్టీలో నుంచి క్యాండిడేట్లు సప్లై చేసే కాంట్రాక్ట్ కు పాల్పడడం కోవట్ల పని. సరే, ఇప్పుడు పక్క పార్టీలోకి పంపించారు కదా, పక్క పార్టీలోకి పంపించినప్పుడు ఇంత బలమైన నాయకులు పంపిస్తున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఉంటే గెలిచేవాళ్ళు కదా అన్న ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు లేదు? ఓపెన్ యాక్సెస్ ప్రజల్లో ఉన్నప్పుడు వేరే విధంగా ఉంటది, రూమ్ కే పరిమితం చేసినప్పుడు వేరే. ఆయన కొన్ని సర్వేలు ఉంటాయి కదా సార్, ఆయనకు ఒక ఐపాక్ టీం. అవునండి, ఆ ఐపాకే కొంప ముంచింది. మళ్ళా ఐపాక్ రాబోతుందని తెలుసుకున్న తర్వాత ఇంక ఈ పార్టీ బాగుపడదని బయట వచ్చా. మళ్ళీ ఐపాక్ రాబోతుంది, మీరు చూస్తారు. మళ్ళీ ఐపాక్ రాబోతుంది వైఎస్ఆర్సీపీకి, ఇంకా బాగుపడదని పూర్తిగా అర్థం చేసుకున్నా. ఓకే, ఐపాక్ అంటే వీ ప్యాక్ అని మొత్తం ఎత్తేసారు పార్టీలో. కార్యకర్తలకి విలువ లేదు, కార్యకర్తలను గలవనీరు, లేకపోతే ఈ సోకాళ్ళు కోటరీ ఆయన్ని గలవనీదు, సోకాళ్ళు కోటరీ చేసే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిష్మాటిక్ నాయకుడు. ఒక దేవుడైనా, ఒక బాబా అయినా, మరెవరైనా ఒక చరిష్మా సంపాదించిన తర్వాత ఒక రాజకీయ నాయకుడైనా ఆయన చుట్టూ ఉండేవాళ్లే లాభపడతారు. అసలు వాళ్ళకి అరటిపండు లేకపోతే ఆకు వక్క అనేది దక్కేది. అది ఆయన తెలుసుకున్నప్పుడే పార్టీ బాగుపడుతుంది అంటారు. ఆయన తెలుసుకునేట్టు లేడని వద్దని వదిలి వచ్చేది. ఛాన్స్ లేదా భవిష్యత్తులో? ఇలా ఇప్పుడు కూడా వాళ్లే కదా పెత్తనం చేస్తున్నారు. వాళ్ళ చేతిలోనే కదా మీరు పార్టీ పెట్టారు. వాళ్ళకే కదా లెటరేట్ మీద సర్వం సహా హక్కులు మొన్న రాసిచ్చారు ఒక 1 month ముందు. ఇది జరిగి 1 month కదా అయింది. ఈ 1 month జరిగిన తర్వాత కూడా నేను 1.5 month పార్టీలోనే ఉన్నాను కదా. ఓకే, మీరు చూస్తారు వలి గారు, మళ్ళీ ఐపాక్ రాబోతుంది. కార్యకర్తలకు ఏం సమాధానం చెప్తారు? నాయకుల మీద ఐపాక్ పెత్తనమైంది. ఒక్కరికి కూడా 30 ఏళ్ళు నిండా లేవు. మాస్ కమ్యూనికేషన్స్ అంటారు, అదంటారు, 4 స్లోగన్లు రాస్తారు, ఒక 200 మందితో ఒక డిజిటల్ స్టూడియో లాంటిది ఒకటి సెటప్ చేసి. ఏంది మార్కెట్ మేనేజ్మెంట్? ఇది ఏమన్నా పెద్ద కంపెనీయా? వాళ్ళ సహాయం తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర స్లోగన్స్ తీసుకోవచ్చు, వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు, పోస్టర్లు తయారు చేయించుకోవచ్చు, మీ ప్రోగ్రామ్ డిజైన్ చేయించుకోవచ్చు. కానీ నాయకుల మీద సర్వేలు చేసే హక్కు వాళ్ళకి లేదు. నాయకులు ప్రజల్లో నుంచి వస్తారు. ప్రజల పల్స్ మీరు తెలుసుకోండి. మండల నాయకులు ఉన్నారు, సర్పంచులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. అంటే అంతమందితో మీరు మాట్లాడరు కాబట్టి, మీకు మాట్లాడే వ్యవస్థ లేకుండా చేశారు కాబట్టి సింపుల్ గా ఒక ఏజెన్సీని టేకప్ చేసి ఆ ఏజెన్సీ ద్వారా మీరు కావాలనుకున్న కార్యక్రమాన్ని మీరే పంప్ చేస్తే ఏదైతే ఉందో ఇది మార్కెటింగ్ అంటారు. మీకు ఒక పార్టీ, దానికి ఒక మార్కెటింగ్. ఆ మార్కెటింగ్ ద్వారా ఎలక్షన్ గెలవాలి. ఎలక్షన్ గెలిచిన తర్వాత 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మళ్ళీ 30 సంవత్సరాల కోసం జనం అకౌంట్ లో డబ్బులు వేస్తారు. దీనివల్ల పార్టీలు మనుగడ సాగిస్తాయా? రవిచంద్రారెడ్డి గారిని మరొక ముఖ్యమైన ప్రశ్న అడగబోతున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు వస్తూనే ఉంటాయి. రవిచంద్రారెడ్డి గారు, ఎన్టీఆర్ వర్ధంతి రోజున సాక్షి పేపర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక యాడ్ మీరు చూసే ఉంటారు. 1,000,000 సభ్యత్వాలు నమోదైన సందర్భంగా తెలుగుదేశం పార్టీకి మహానాయకుడు నందమూరి తారక రామారావు వర్ధంతికి ఘన నివాళి అర్పిస్తూ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఫోటో, లోకేష్ గారి ఫోటో, 1,000,000 సభ్యత్వాలు, ఫుల్ ఎల్లో కలర్ అండి పేజ్ మొత్తం. సాక్షి పేపర్లో మెయిల్. కార్యకర్తల మనోభావాలు ఎంత దెబ్బతిని ఉంటాయి సార్? కార్యకర్తలు ఎంత మనోవేదనకు గురై ఉంటారు? కార్యకర్తల మనోభావాలు ఎప్పుడు దెబ్బతినాలో తెలుసా? సాక్షి పేపర్లో యాడ్ వచ్చినందుకు దెబ్బతినాల్సిన అవసరంలా. సాక్షి పేపరు మా అఫిషియల్ పాన్ప్లెట్ అని వైఎస్ఆర్సీపీ డిక్లేర్ చేయలే. అఫ్ కోర్స్ అనుబంధంగా నడుస్తున్నమాట వాస్తవం. అదేవిధంగా ఈనాడు అనే పత్రిక తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నడుస్తున్నమాట అంతే వాస్తవం. ప్రతి గవర్నమెంట్ యాడ్ ఏదైతే ఎవరైతే డిజైన్ చేస్తారో అదే డిజైన్ పంపిస్తారు. ఎల్లో కలర్ లో పంపించారా, బ్లూ కలర్ లో పంపించారా అనేది పక్కన పెడదాం. మరి సమాచార శాఖ ఇచ్చిన యాడ్ ని ఈనాడులో లాస్ట్ 6 నెలలు 3 నెలలు తప్ప ప్రతి యాడ్ ఫస్ట్ ఈనాడుకి ఇచ్చి తర్వాత సాక్షికి ఇచ్చారు. మరి ఈనాడులో ప్రింట్ కాలేదా? ఇది కమర్షియల్ యాంగిల్. సరే, ఇది గవర్నమెంట్ యాడ్ కాదు, ఇది గవర్నమెంట్ యాడ్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాడ్ కాదు, ఒక పార్టీ యాడ్. సాక్షి పత్రిక ఏంటి,
సాక్షి పత్రిక ఎవరికి ప్రోగా ఉంటుంది, ఎవరి వార్తలు వస్తాయి, ఎవరికి అనుకూలంగా వస్తాయి ప్రజలందరికీ తెలుసు. మరి ఆప్షన్ 1 ఆప్షన్ 2 ఉన్నాయి ఇవలి గారు. పేపర్ నడపాలన్నా నేను విన్నాను సార్, ఒక వైసీపీ కార్యకర్త చాలా మనోవేదనకి ఏంటిది అని నేను లైవ్ లో విన్నాను. నేను సరే విన్నారు కదా, దానికి అసలు బాధపడాల్సింది దేనికో కూడా చెప్తా. ఇంపార్టెంట్ ఇది. ముఖ్యంగా ఆ రోజు ఆ యాడ్ వేయడం ఒక కమర్షియల్ యాంగిల్. వాళ్ళకి లేని అభ్యంతరం, ఆ మేనేజ్మెంట్ కి లేని అభ్యంతరం నాకు మీకు ఉండాల్సిన అవసరం లేదు. అదే కార్యకర్త ఏదో డబ్బులకి ఏమైనా కొదవ ఉందా, కక్కుర్తి పడాల్సిన అవసరం ఉందా? కాదండి. ప్రతిరోజు ఫ్రంట్ పేజ్ బ్యానర్ దగ్గర నుంచి లాస్ట్ పేజ్ లో బ్యాక్ ఎండ్ బాక్స్ ఐటమ్ దాకా కూడా ఈనాడులో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. మరి ఫ్రంట్ పేజ్ లో గవర్నమెంట్ ఇచ్చిన యాడ్ అయితే కమర్షియల్ యాంగిల్ కోసమే కదా. లాస్ట్ 6 నెలలు మాకొద్దు, మేము తీసుకోం, గవర్నమెంట్ యాడ్స్ అవసరం లేదని రాసిచ్చింది అదే ఈనాడు ఎలక్షన్ దగ్గరకు వచ్చాక. మరి అప్పుడు కూడా తీసుకోవచ్చుగా, తీసుకోలే. అప్పుడు దాకా కమర్షియల్ గా ఎంజాయ్ చేసిన ఈనాడు లాస్ట్ 6 నెలలు కూడా కాదు, 3 నెలలు ఐ థింక్, లాస్ట్ 3 నెలలు కోడ్ రాకపోయే ముందు 2 నెలల ముందు రాసిచ్చారు. నేను ఏంటి ఈనాడులో రావట్లేదు యాడ్ అంటే, ఈనాడు వాళ్ళు రాసిచ్చారు రిటర్న్ గా, లార్జెస్ట్ సర్క్యులేటెడ్ అయినా కానీ మాకు వద్దు మీ యాడ్స్ అని. సో నెగటివ్ క్యాంపెయిన్ చేసినా పర్వాలేదు కానీ పాజిటివ్ క్యాంపెయిన్ ఎలక్షన్ ముందు చేయకూడదని వాళ్ళు కట్టుబడ్డారు. కమర్షియల్ యాంగిల్ వదిలేశారు. కానీ కమర్షియల్ యాంగిల్లో వీళ్ళు తీసుకున్నారు, అది తప్పో రైటో వాళ్ళ విఘ్నత. కానీ దాంట్లో ప్రధానంగా ఏ కార్యకర్త అయినా బాధపడాల్సింది దేనికో తెలుసా? చెప్పండి. ఆ యాడ్ లో ఉన్న కంటెంట్ కి బాధపడాలి. యాడ్ లో అసభ్యమైన కంటెంట్ ఏం లేదు. నారా లోకేష్ గారి నాయకత్వంలో 1,05,00,000 మంది సభ్యత్వం ఏర్పడింది. ఇట్ మే బి హ్యావింగ్ ఏ డీవియేషన్ 5 lakh 10 lakhs అటు ఇటు కావచ్చు. 1,05,00,000 మంది కార్యకర్తల సమాహారం మాకు ఏర్పడింది అని వేమిరెడ్డి గారు యాడ్ ఇచ్చారు. వాళ్ళు తీసుకున్నారు, అది కమర్షియల్ యాంగిల్. 1,05,00,000 సభ్యత్వం మనం చేసామన్నప్పుడు పోటాపోటీగా మీకు ప్రధానమైన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అనుకున్నప్పుడు మీ దగ్గర సభ్యుల సంఖ్య ఎంత? నేను ఇది లైవ్ లో అడిగా. మీ దగ్గర సభ్యుల సంఖ్య ఏది? మీ వాళ్ళకి ఐడి కార్డు ఏది? మీ దగ్గర సైన్యమే లేదు, యుద్ధం చేస్తా అంటారు. యుద్ధం ఒక నాయకుడు మాత్రమే చేస్తాడా? సైన్యం వద్దా అని అడుగుతున్నాను నేను. దీనికి కార్యకర్త అనేవాడు బాధపడాలి. ప్రతి కార్యకర్త నిజాయితీగా బాధపడాలి. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్ని, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ వీరాత్మని అనుకునేవాడు నీ సభ్యత్వ సంఖ్య ఎంత, నీకున్న ఐడి కార్డు ఏంది చూపిరా అంటే ఎవరి దగ్గర లేదే. దీనికి సిగ్గుపడాలి, దీనికి సిగ్గుపడాలి. ఇదే ప్రధానమైన లోపం. ఆ రోజు ఆ యాడ్ వచ్చినందుకు నేను బాధపడింది దానికి మాత్రమే. మీ చర్చ జరిగిందా సార్ పార్టీలో? నేను అప్పటికే వదిలేశాను కదా, ఎందుకంటే సేమ్ డే రిజైన్ చేశాను. సేమ్ డే రిజైన్ చేశారు. సేమ్ డే 12:20కే రిజైన్ చేశాను. ఓకే సార్, మీరు రిజైన్ చేసిన రోజే ఒక నటి, ఆ నటి పేరు కూడా శ్రీరెడ్డి, ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. మీ పేరు ప్రస్తావించారు సార్. చూసాను. ఎందుకంటే డిబేట్స్ లో చాలా మంచి పాయింట్లు రైజ్ చేస్తూ ఉంటారు. జగన్ అన్నకి చాలా అండగా, చాలా బలంగా పార్టీకి మాట్లాడతారు. మీలాంటి వాయిస్లు కూడా ఇప్పుడు దూరం అయిపోతే ఎట్లా ఇంత కష్టకాలంలో అని చెప్పి అవి మాట్లాడిన పరిస్థితుంది. ఏమంటారు మీరు? అని ఇంకో మాట కూడా అన్నారు, మీరు పార్టీని వదిలి వెళ్ళిపోవద్దు, మీరు సైలెంట్ గా ఒక పక్కన ఉండండి, మీరు మాట్లాడిపోయినా పర్లేదు, పార్టీలో ఉండండి, సైలెంట్ గా ఉండం, మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి అన్నారు. ఎట్లా చూస్తారు? ఎట్లా ఉంటారండి? నేను ఒక మాట పెడతాను. ఆమె ఆవేదన, ఆమె ఆలోచన అది నేను చూశాను. కానీ నేను అనేది పార్టీలో మీరు మాట్లాడకపోయినా పర్లేదు, మీరు సైలెంట్గా ఉండండి అంటే మనం ఎక్కడ కనపడకుండా ఉంటే మనం మాసిపోతాం. మన ప్రధానమైన వ్యాపకం ఏంది? నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. ఒక నేషనల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మీడియాకి పోకూడదు అనుకుంటే, మీడియాకి పిలవద్దని సదరు వ్యక్తి ఫోన్ చేసి ఛానల్స్కి చెప్తున్నాడంటే, డైరెక్ట్గా TV9కో లేకపోతే 10 TVకో మరి వేరే ఛానల్స్కి కూడా వెళ్ళొద్దని చెప్తున్నాడంటే, నాకు చెప్తే నేను పోను, వాళ్ళకి ఫోన్ చేసి పిలవద్దని చెప్తున్నాడంటే ఎంత దుర్మార్గం. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్యాచప్ చేసి రవి మనకు అవసరం, రఫీ ఎఫిషియెంట్ సర్వీసెస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ దశలో అంటే సరేనని చెప్పిన సదరు వ్యక్తి నన్ను మీడియా ఛానల్స్కి పోకుండా ఆపిన ఆ దుర్మార్గుడు నా గొంతు నొక్కే ప్రయత్నం కదా. మాట్లాడేవాడికి మైక్ దాచేయటం, బాగా రాసేవాడికి కలం దాచేయటం, బాగా యుద్ధం చేసేవాడికి కత్తి దాచిపెట్టడం నేరం అండి. ఐ ఫీల్ మై సెల్ఫ్ ఐఎమ్ ఏ గుడ్ వెపన్ ఫర్ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ వాడుకోనప్పుడు వెపన్ తుప్పు పట్టకూడదండి. ఆ వెపన్ ఎక్కడో ఒక దగ్గర పనికి రావాలి. కాకపోతే ఆ వెపన్కి స్వయం నిర్ణయ అధికారం ఉంది కాబట్టి బీజేపీకి వెపన్గా మారాలని వచ్చా. కూటమి ధర్మాన్ని పాటిస్తా. రేపు చూడండి ఏ ఛానల్లో అయినా నేను కూర్చుంటే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించమనండి, హౌ ఐ విల్ ఫైట్. ఎందుకంటే నేను కూటమి ధర్మాన్ని పాటించాలి, అది నా కమిట్మెంట్.
మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడిపోతే నేను అట్లే పంపిస్తాను అనుకున్నారా? చూడండి రేపు రాబోయే రోజుల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ గట్టిగా ఫైట్ చేయబోతున్నారు. గట్టిగా ఫైట్ చేయడం కాదు, గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని, గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన వాళ్ళకి సరైన రీతిలో సమాధానం చెప్పే చాకచక్యం ప్రజలందరూ ఆమోదించే విధంగా ఎలా మాట్లాడతారు? మీరు అంత గట్టిగా ఉండలేదు సార్, అటు నుంచి బూతులు వస్తాయి కదా. అట్లాంటి బూతులు వస్తే బూతులు మాట్లాడినందుకు ఏం చేయాలో నాకు బాగా తెలుసు, నేను ఇప్పుడు చెప్పను. ఓకే, ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారంటారా ఈసారి? బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగబోతా ఉన్నాయి. నిన్ననే ప్రెస్ మీట్ ద్వారా మొన్ననే 2 days బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు 175 మందిలో ఒకరిగా కానీ నాకు మైక్ ఇస్తే ఆ సమయం సరిపోదు, అంతలో దానికి నేను అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ప్రతిపక్ష నాయకుడిగా మైక్ ఇస్తేనే నేను వెళ్తా, అది కోర్టులో ఉంది, ఆ విధంగా ఇవ్వనప్పుడు సబ్స్టాన్షియల్ గా ఆన్సర్స్ అనేవి మేము రాబట్టలేము కాబట్టి నేను ఫోన్ మీడియా ద్వారా చేస్తానని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు ఆయన మీద డిస్క్వాలిఫికేషన్ అనే అస్త్రాన్ని కూడా కూటమి ప్రయోగించే అవకాశం ఉంది. 60 రోజులు రాకపోతే చట్టబద్ధంగా ఏదైనా నిర్ణయం తీసుకునే అధికారం కూటమికి ఉంది. సో లెట్ us వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. కానీ ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ఆయన కోరుతున్నారు, ప్రజలు ఇవ్వలేదు కదా సార్. మనం ఒక విషయం గుర్తించండి, రాజ్యాంగంలో పొందుపరిచిన దాని ప్రకారం 10% కంపల్షన్ అని ఎక్కడ రాయలే. గతంలో ఆ విధంగా తీసుకుంటూ వచ్చారు. సంప్రదాయం ఉంది, సంప్రదాయం వేరు, రూల్ బుక్ వేరు. మరి ఆ సంప్రదాయం ప్రకారమే కదా పోయిన సభలో ఆయన విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని మాట్లాడింది. అదే కదా మనం చేసుకున్న తప్పు. ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడేమో సంప్రదాయం, ఆయన వరకు వస్తేనేమో రూలు. అదే నేను చెప్పేది వలి గారు, మనం కన్వీనియన్స్ ప్రకారం మాట్లాడేస్తే అది మనకే ఎదురుదంతది ఏదో ఒక రోజు. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం చేసుకున్నదే మనకు వస్తుంది, అదే విధంగా వస్తుంది. మనం ఏది విత్తుతామో అదే మొక్క వస్తుంది. కాబట్టి సాంప్రదాయం అనే పేరుతో రాజ్యాంగంలో లేనిది, రూల్ బుక్ లో లేని దాన్ని అన్వయించుకుంటున్నాం అందరం. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కూడా 49 మందో ఏమో వస్తే వాళ్ళకి ఇవ్వలేదు కదా. సో ఖచ్చితంగా కూడా సెంట్రల్ పార్టీలో అయినా స్టేట్ పార్టీలో అయినా ఆ సాంప్రదాయం అనేది సాంప్రదాయమే రూల్ గా మారింది. ఆ రూల్ నే కోర్టు చేస్తున్నారు, కానీ అది రూల్లో లేదని చెప్పి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఓకే, లెట్ us వెయిట్. చూద్దాం సార్, భారతీయ జనతా పార్టీలో మీ రాజకీయ ప్రయాణం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. రవిచంద్రారెడ్డి గారు చెప్పినటువంటి మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.